జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ. ఒక 2 రోజుల ముందు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 10 జిల్లాలకు వచ్చేసి డీసీసీబీ చైర్మన్లు వచ్చేసి అనౌన్స్ చేసినారనమాట. దాంట్లో ఒక గొప్ప సామాజిక న్యాయం జరిగింది. అంటే రాష్ట్రంలో వేరే ఇతర కులాలు లేనట్లు, ఈ కులాలే ఉన్నట్లు, శాశ్వతంగా ఈ కులాలు వచ్చేసి అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించాలా, వాళ్ళ వంశపారంపర్యం అయిపోవాలి రాజకీయాలన్నీ అన్నట్లుగా ఈ యొక్క సామాజిక న్యాయం జరిగింది. అదేదో చెప్తాను నేనండి. ఇప్పుడు 10 జిల్లాలకు వచ్చేసి డీసీసీబీ చైర్మన్లు ప్రకటిస్తే దాంట్లో 5 జిల్లాలకు వచ్చేసి అంటే 50%, ఏకంగా 50% ఒక రెడ్డి సామాజిక వర్గానికి వీళ్ళు కేటాయించడం జరిగింది. దాంట్లో వచ్చేసి నెల్లూరు జిల్లాకు వచ్చేసి ధనుంజయ రెడ్డి గారు, చిత్తూరు జిల్లాకు వచ్చేసి అనూస రాజశేఖర్ రెడ్డి గారు, అనంతపురం వచ్చేసి చైర్మన్గా కేశవరెడ్డి గారు, కర్నూలు వచ్చేసి డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, కడప డీసీసీబీ చైర్మన్ వచ్చేసి బి సూర్యనారాయణ రెడ్డి గారు, ఇక దాని తర్వాత కృష్ణాకు వచ్చేసి నెట్టెం రఘురామ్ గారు అంట, గుంటూరుకు వచ్చేసి కిమిడి మాకినేని మల్లికార్జునరావు గారు, విజయనగరం కిమిడి నాగార్జున గారు. అంటే ఒక 6% ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి 50% పదవులు కేటాయించడము, ఒక 5% ఉన్నటువంటి కంబ సామాజిక వర్గానికి దాదాపు 30% వచ్చేసి పదవులు కేటాయించడము, 32% ఉండి ఈ గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బలిజ కాపు తెలగ ఒంటరి సామాజిక వర్గానికి 1 సీటు కేటాయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈరోజు 50 మంది బలిజ కాపు తెలగ ఒంటర్లందరూ ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది. మనం ఎవరిని సపోర్ట్ చేస్తున్నాం, ఎవరి జెండాలు మోస్తున్నాం, ఎందుకు మోస్తున్నాం? మన భావితరాల వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది. ఇది ఒక తెలివైనటువంటి కుట్ర, ఒక అణిచివేత. అంటే ఆల్రెడీ బాగుపడి కాంట్రాక్టుల ద్వారా, రాజకీయ పదవుల ద్వారా వచ్చేసి లబ్ధి పొంది లాభపడినటువంటి రెడ్డి కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తుంది మళ్ళీ. అంటే దీంట్లో ఏంది వివక్ష? అంటే మనం పనికిరామా? ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. బలిజ కాపు తెలగ ఒంటర్లను వచ్చేసి రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెయ్యాలని చెప్పేసి మీకు మనసులో ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి నేను డైరెక్ట్గా ప్రశ్నిస్తాను. నేను సో బలిజ కాపు తెలగ ఒంటరి ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, చూడండి. ఓట్లు మనవి, సీట్లేమో వాళ్ళవి, త్యాగాలు మనవి, భోగాలు అనుభవించేది వాళ్ళు, పని చేసేది మనము, పదవులు అనుభవించేది వాళ్ళు, జెండాలు మోసేది మనమైతే జేజేలు కొట్టేది వాళ్ళకు. అంటే ఒక తెలివైనటువంటి కుట్రకు ఈ సామాజిక వర్గం బలైపోతుంది. యువతకు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం లేకుండా పోతుంది. ఎదగాలనుకున్నటువంటి వాళ్ళను వచ్చేసి అణిచివేత కేసులు, దాని తర్వాత వాళ్ళు రకరకాలుగా విరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన కాపు బలిజ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మీ దృష్టికి ఇది రాలేదా? మీ ఉద్దేశం ఏంది? శాశ్వతంగా ఈ కులం వచ్చేసి ఎప్పటికీ ఓటు బ్యాంకుగా ఉండిపోవాలా? వీళ్ళని వచ్చేసి కరివేపాకులుగా వాడుతూనే ఉండాలా? మార్చి రెడ్డి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీలు మనల్ని వాడుకుంటూ, వాళ్ళ పదవులు మార్చి తీసుకుంటూ శాశ్వతంగా వాళ్ళే ఆ అధికార పీఠంలో కూర్చోవాలని చేస్తున్నటువంటి ఈ కుట్రను తిప్పి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి మీ అందరికి చెప్తున్నాను నేను. దయచేసి వినండి. ఈరోజు ఈ సామాజిక వర్గానికి పార్టీలు ఉన్నాయి, కానీ బలమైనటువంటి కుల వ్యవస్థ అనేది లేకపోవడం వల్ల ఆ కుల వ్యవస్థలను వచ్చేసి పూర్తిగా నాశనం చేసేటువంటి దిశగా ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎందుకు తెలిసిన? కుల వ్యవస్థ ప్రశ్నిస్తుంది, కుల వ్యవస్థ నిలదీస్తుంది, కుల వ్యవస్థ వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులు సాధించుకుంటుంది అన్నటువంటి నెపంతో ఈ రాజకీయ పార్టీలు ఈ కులం పైన వచ్చేసి పండాయి. ఇప్పుడు దయచేసి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 50 మంది బలిజ కాపు తెలగ ఒంటర్లందరూ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేటువంటి ఈ వ్యవస్థ, ఆర్పిఎఫ్, రాయల్ వారి యొక్క ఆశయాలతో ఈ సామాజిక వర్గాన్ని అధికార పీఠానికి దగ్గర చేయాలనేటువంటి పరిశ్రమిస్తున్నటువంటి మమ్మల్ని మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము నిలబడిస్తాం, మేము ప్రశ్నిస్తాం, మేము పోరాటం చేస్తాం. మీ హక్కుల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఢిల్లీ దాకా పోరాడే శక్తి మాకుంది. దయచేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు ఇటువంటి అన్యాయం మళ్ళీ జరగకూడదు. స్థానిక ఎన్నికలు అతి దగ్గరలో ఉన్నాయన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కుట్ర. ఇప్పుడు చూడండి,
ఈ రెండు పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఇక్కడ కప్పగెంతులు దాటుతున్నారు, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, కానీ పరిశ్రమించినటువంటి బలిజలను అస్సలు గుర్తుపెట్టుకోవడం లేదన్నటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ నేను వచ్చేసి పదే పదే విన్నవించుకుంటూ, పోరాటానికి మనం సిద్ధం కావాలా. రాయల్ పీపుల్స్ ఫ్రంట్ పోరాటానికి సిద్ధంగా ఉంది, మీరు కూడా సిద్ధం కండి. మన హక్కుల కోసం మనం పోరాడదాం. మన ప్రతి ఒక్కటి కనీసం 1 ఇంచి అయినా సరే వదిలేటువంటి ప్రసక్తి లేదు అని చెప్పేసి ఈరోజు మీ అందరికీ తెలియజేసుకుంటూ, జై ఆర్పిఎఫ్, జై కృష్ణదేవరాయ, జై బలిజ, జై కాపు, జై ఒంటరి, జై తెలగ.